కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ వారంలో కీలక వ్యక్తులను విచారణకు పిలిచే యోచనలో కమిషన్ ఉంది. ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక కోసం కమిషన్ డ్రాఫ్టింగ్ ప్రారంభించింది. ఒకరిద్దరు మాజీ అధికారులను పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకున్న కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ తుది నివేదికలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. రిపోర్టు డ్రాఫ్టింగ్ ను కమిషన్ ప్రారంభించింది. మాజీ ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, ఈఎన్సీలు సమర్పించిన అఫిడవిట్లు, బహిరంగ విచారణ సందర్భంగా చెప్పిన విషయాలు, క్రాస్ ఎగ్జామినేషన్లో తేలిన వివరాలను కమిషన్ పరిశీలిస్తోంది. ఇందులో ఏదైనా అనుమానాలు, సందేహాలుంటే ఒకరిద్దరు తాజా మాజీ ఐఏఎస్లను పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తుది నివేదిక తయారీలో భాగంగా పలువురు కీలక వ్యక్తులను విచారణకు పిలిచి ఛాన్స్ కూడా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఈ వారంలోనే నోటీసులిచ్చి విచారణకు పిలువనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరిని ఎప్పుడు పిలవాలన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఇవ్వకుండా వెంటనే విచారణకు వచ్చేలా చూడాలని కమిషన్ భావిస్తోంది. విచారణ తర్వాత తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. కమిషన్ నివేదికపై చర్చించిన తర్వాత ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కోసం గతేడాది మార్చిలో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏప్రిల్లో కమిషనర్ పీసీ ఘోష్ విచారణ చేపట్టారు. మొదట 3 నెలల వ్యవధి కమిషన్ ఇవ్వగా ఆ తర్వాత దశల వారీగా పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం 2 నెలలు పొడిగించగా ఏప్రిల్ 30 వరకు కమిషన్కు గడువుంది. ఈలోపే కమిషన్ విచారణ నివేదికను తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏడాదిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక, సాంకేతిక అంశాలపై కమిషన్ విచారణ చేసింది. 100 మందికి పైగా తాజా మాజీ ఈఎన్సీలు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ప్రైవేటు వ్యక్తులను విచారించారు. మొదటి అధికారుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కమిషన్ తర్వాత వారిని బహిరంగ విచారణకు పిలిచింది. అఫిడవిట్ విచారణలో చెప్పిన అంశాలను కమిషన్ పోల్చి చూసింది. ఈ క్రమంలోనే క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇక ఈ వివరాలన్నింటినీ కమిషన్ పరిశీలిస్తోంది. వీటితో విజిలెన్స్, ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది. ఈ నివేదికలను పరిశీలించి తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనుంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్న వ్యక్తులను విచారించిన తర్వాత కమిషన్ విచారణ ముగియనున్నట్లుగా తెలుస్తోంది.